వెల్కమ్ టు PM7 మీడియా. డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీనే వివాహం చేసుకుంది. తన 15 ఏండ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుండే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. ఇక మొత్తానికి తన ప్రేమ కథను శతమానం భవతి అనే వేద మంత్రాల నడుమ వివాహ వేడుకగా మార్చుకుంది. మొదటి నుండి సాంప్రదాయాలకు విలువిచ్చే కీర్తి సురేష్ వివాహం తరువాత ఎప్పుడూ మెడలో తన తాలిబొట్టుతోనే కనిపించేది. అలాంటి అమ్మాయి ఇలా అయ్యిందేమిటి అని సినీ వర్గాలు కలవరపడుతున్నాయి. గోవాలో గత సంవత్సరం డిసెంబర్ 12న ప్రేమించిన ప్రియుడునే కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్ షో సొంతం చేసుకుని పెళ్లి వేడుకలు చేసుకుంది. ఇక పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయంలో క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసింది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించి మెరుపులు మెరిపించింది. అయితే గతేడాది చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ కు నిరాశ తప్పలేదు. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళు తాలిబొట్టుతో కనిపించింది కీర్తి సురేష్. పైగా మోడ్రన్ డ్రెస్ లోను కీర్తి తన తాలిబొట్టును ప్రదర్శించేందుకు ఆసక్తిని కనబరిచింది. కీర్తి సురేష్ మోడ్రన్ అమ్మాయి అయిన ట్రెడిషన్ ని గౌరవిస్తూ ఇలా తాలిబొట్టును ధరించడాన్ని చాలా మంది ప్రశంసించారు. ఇక తెలుగులోనూ కీర్తి సురేష్ కు ఇప్పుడు సరైన అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు కీర్తి తన మెడలో తాలిబొట్టుతో కనిపించకుండా దర్శనమిస్తుందట. దీంతో అటు పరిశ్రమ వర్గాలు ఇటు అభిమానులు కొంచెం కంగు తిన్నారట. ఇదేంటి ఇలా ఉంది కీర్తి అని. ఇక ఈ మధ్య భర్తతో కలిసి చేసిన ఫోటో షూట్ ను కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో కీర్తి మెడలో తాలిబొట్టు లేకుండా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 2 నెలలకే మెడలో తాలిబొట్టు బరువైందా అంటూ కీర్తి సురేష్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శకులు చేస్తున్న ట్రోల్స్ పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.